గెలుపు ఓటములు ప్రజాక్షేత్రంలో ప్రజలే నిర్ణయిస్తారని, ఏ పార్టీకి ఓటు వేసి ఏ అభ్యర్థిని గెలిపించాలో ప్రజలకు బాగా తెలుసునని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరద రాజులరెడ్డి అభిప్రాయపడ్డారు. ఒక 2 రోజుల కిందట మన ఎమ్మెల్యే గారు పాత మార్కెట్లోని చెన్నకేశ్వర స్వామి దేవాలయం భూమి ఆక్రమిస్తున్నారని మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా చేసిన తర్వాత ఆయన పత్రికలతో ప్రెస్ మాట్లాడుతూ నేను ధర్నా చేసిన తర్వాత ఆ భూమిని నేను ఆక్రమించాలని అనుకోలేదు, ఏదో పరిశుభ్రంగా దానిని ఏర్పాటు చేయాలనే దాని మీద రోడ్లు వేసేదానికి ప్రజల యొక్క రాకపోకలకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో నేను రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది అని చెప్పినాడు. ఏ ప్రజలు ఆ రోడ్డు అమ్మడి తిరుగుతున్నారు, ఆయన తప్పక. ఆ రోడ్లలో ఆయన పాతింటికి కొత్తింటికి తిరిగేదానికి తప్పక ప్రజలు తిరుగుతున్నారు ఆ రోడ్లమ్మడి. నువ్వు రోడ్లు వేస్తే దేవాలయం భూమిలో ఎవరన్నా వచ్చి మళ్ళీ దాంట్లో కొనుగోలు చేస్తారా, పంటలు పెట్టుకుంటారా? నువ్వు నిదానంగా ఒకదాన్ని బట్టి తర్వాత ఒకదాన్ని కొద్దిగా మళ్ళీ రేపు షెడ్లు వేసుకుంటావు, కారుకు షెడ్లు వేస్తావు, రోడ్లు వేసుకుంటావు పక్కగా పర్మనెంట్గా. ఒకదాని తర్వాత ఒకటి వేస్తావు. ఎవరేం చేస్తారు అక్కడ? నేను ఇప్పుడు రోడ్లు వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రోడ్లు వేసుకుంటానే కూడా నేనేం పట్టించుకోవడం లే. నువ్వు ఎమ్మెల్యే స్థాయి అధికారి కాబట్టి నిన్ను ఎవ్వరూ దానిని కాదన్నా కూడా నీ దగ్గరికి వచ్చి చెప్పుకునే పరిస్థితులు లేరు. డిపార్ట్మెంట్ వాళ్ళకు తెలిసినా కూడా వాళ్ళు ఏమీ నిన్ను అడ్డగించే పరిస్థితులు లేరు. ఎందుకంటే నీ ప్రభుత్వం ఎవరు ఏం చేస్తానా, ఎంత దోచుకు తింటానా కూడా ఎవ్వరు ప్రభుత్వాన్ని ఎదిరించే పరిస్థితులు లేరు. పోలీసులు కాదు, కలెక్టర్లు కాదు, ఎవరు ఎస్పీలు కాదు, ఎవరు కూడా అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తూ ఉండబడినా కూడా ఏమి ఎదురు చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. నువ్వు ఈగలు దోమలు ఇవన్నీ పరిశుభ్రంగా పెంచాలంటాడు. పొద్దుటూరులో ఉండబడిన పరిశుభ్రతలన్నీ చూడు. పొద్దుటూరు మున్సిపాలిటీలో ఈగలు దోమలేని మున్సిపాలిటీని ఏర్పాటు చేస్తానన్నావు. ఎక్కడ మురికి కాలువల్లో అక్కడ కుప్ప తెప్పలుగా దోమలు ఉన్నాయి, మురికి అంతా ఉంది. ఇవన్నీ చెయ్యి. పొద్దుటూరుకి నువ్వు ఎమ్మెల్యేవా? పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత నీ మీద ఉంది. దోమలు లేకుండా చూడాల్సిన బాధ్యత నీ మీద ఉంది. పొద్దుటూరు పట్టణాన్ని బాగా అన్ని రకాల సౌకర్యంగా చేసి డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఒక్క ఎండోమెంట్ భూమిలోనే నువ్వు చేసి ఇదంతా ఇడిచిపెట్టేస్తావా? ఏమీ లేని ఆడ ఎండోమెంట్ భూమిలో పరిశుభ్రంగా ఉండాల్సిన అవసరం ఏముంది? అది ఖాళీగా ఉంది భూమి. నీ సౌకర్యం కోసము, భూమిని ఆక్రమించేదానికోసము, దాన్ని స్వాహా చేసేదానికోసం నువ్వు రోడ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టి ఒక్కొక్కటి నిదానంగా దానిని ఆక్రమించుకునే ప్రయత్నంలో భాగంగా రోడ్లు వేసినావు. అంతే తప్పక నువ్వు ఏదో దాన్ని పరిశుభ్రంగా ఉంచాలా, మలమూత్రాలు విసర్జిస్తున్నారు అని ఇవన్నీ చెప్పి సాకుగా చెప్పి నువ్వు దానిని ఆక్రమించాలనే ఒక దురుద్దేశంతో ఉన్నావు. ఇది ఆక్రమించినావు. మీ అన్న మైలవరం భూమిని ఆక్రమించేసినాడు, ఫ్లాట్లు వేసినాడు. గోపురం దగ్గర కాలువ భూమిని ఆక్రమించినాడు. ఇవన్నీ ఆక్రమించలే. నువ్వు ఇదేం కొత్తనా నీకు? ఇవన్నీ ఆక్రమించినావు. మైలవరం కాలువ ఆక్రమించి నువ్వు ఫ్లాట్లు వేసినావు లేదా? గోపురం మీద నువ్వు 1 ఎకరా భూమిని, బంజరు భూమిని ఆక్రమించి ఎత్తు లేపి ఫ్లాట్ నువ్వు సవరం చేసి భూమిని సాగు చేసినావా లేదా? ఎక్కడ నువ్వు ఆక్రమించకుండా ఉన్నావు? ఎక్కడ నువ్వు పబ్లిక్ గవర్నమెంట్ భూమిని ఆక్రమించకుండా ఉన్నావు? ఇవన్నీ ఊరికే నువ్వు ఏదో చెప్తే అందరూ వింటున్నారు అని అంటావు. నువ్వేమో విజయవాడకు సంబంధించిన ఒక బ్రాహ్మణు, నేను మా కొడుకు మేము సభ్యునానంటావు. ఆధారాలు ఉన్నాయి నీ దగ్గర, చూపించు. మాకు ఆ భూమికి మాకు ఎలాంటి సంబంధం లే. మా చెల్లెల కొడుకుకు భూమికి సంబంధం ఉంది. మా చెల్లెల కొడుకును కేసులో పెట్టినారు. కేసు విచారణ తర్వాత కేసు కొట్టేయడం జరిగింది. నా పేరుతో 1 సెంటు భూమి ఉందా దాంట్లో? అక్కడ నా పేరుతో రిజిస్ట్రేషన్ ఉందా? ఎందుకు నువ్వు ఊరికి అబద్ధాలని చెప్తావు మా మీద? నేను ప్రజాప్రతినిధి అయిన తర్వాత కానీ అంతకుముందు కానీ ఎక్కడైనా సూదిమొన మోపినంత అవినీతి ఎక్కడైనా చేసినట్టుగా నువ్వు నిరూపించగలుగుతావా? దమ్ముంటే నువ్వు నిరూపించు. నువ్వు నీ మీద ఏదేదో ఊరికే చెప్తాను, నోరు ఉండదని నువ్వు అంతే.
ఒక్కటి చూడు, నిరూపించాయా నువ్వు? ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో, ఈ పొద్దుటూరులో కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా నిరూపించు. నేనేదో విజయవాడలో బాబునల్లని చంపినాను, నీవు అధికారం ఉపయోగపెట్టినావు అని నేను చెప్తాండవు తప్పక ఎక్కడ నా అధికారం ఉపయోగించిన? మా చెల్లెల కొడుకుకు భూమికి సంబంధం ఉంది. మా చెల్లెల కొడుకును భూమికి సంబంధం ఉంది కాబట్టి వాడు భూమి కొన్నాడు కాబట్టి వాడిని కేసులో పెట్టినారు. కేసులో కోర్టులో కేసు కూడా కొట్టేసినారు. నా మీద ఉందా? నా పేరుతో భూమి ఉందా? నా పేరుతో రిజిస్ట్రేషన్ ఉందా? నాకు భూమిలో సంబంధం ఉందా? నా పేరుతో ఏమైనా రిజిస్టర్ ఉందా? వాని పేరుతో రిజిస్టర్ ఉంది. వానికి సంబంధం ఉంటే నాకు సంబంధం ఉన్నట. నువ్వు ఊరికే ఏదో నా మీద నువ్వు తప్పులు చేస్తున్నావు, నీ తప్పులు మేము ఎత్తి చూపినాం కాబట్టి మా మీద ఏదో ఒకటి బురద జరగాలనే ప్రయత్నం చేస్తా అంటే చూపించు. ఒక్క సూది మోపే మనమైన ఎక్కడైనా చూపించు. నువ్వన్నా ఒక 10-15 ఏళ్ళు రాజకీయాల్లో ఉండవు, నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండవు. ఎక్కడైనా చూపించు ఒకటి. క్రిస్టియన్లది ఇక్కడ భూమి కొనుక్కున్నావు, నేను అక్కడనే చౌటపల్లి దగ్గర భూమి వేరే వాళ్ళ ఆక్రమణలో ఉంటే భూమిని తీసి ఊరిలో వాళ్ళందరికీ పంచినానయా? నువ్వు కనుక్కో. చౌటపల్లిలో చంద్ర వాళ్ళ రాములదేవలానికి సంబంధించిన భూమిని గవర్నమెంట్ కొనుక్కొని వాళ్ళ ఆక్రమణలో ఉంటే ఆ భూమిని తీసి ఊళ్ళో అందరికీ పంచినానయా? నువ్వు చౌటపల్లి దగ్గర ఉన్నప్పుడు క్రిస్టియన్లకు సంబంధించిన భూమి ఎవడో వాళ్ళ పేరు ఏదో ఉంది, నిఖిల్సన్ అనే వాని భూమిని వాడు రాయించినాడు, నన్ను 4-5 దొంగ సడకలు అన్నీ పుట్టించి భూమిని నువ్వు ఆక్రమించుకున్నావు. ఎక్కడైనా నేను ఒక 20-30 మంది నా దగ్గరికి వచ్చింటారు. ఎక్కడైనా కూడా 1 సెంటు భూమిని నా పేరుతో రాయించుకున్నట్టు తీసుకున్నట్టు ఉంటే చూపించు. నువ్వు DAW కాలేజీ భూమిని నేను ఆక్రమించుకున్నాను, నేను తీసుకున్నాను అంటే నువ్వే ఒక 5-6 నెలల కిందట భూమిని సరైన పద్ధతిలోనే తీసుకున్నాడని మాట్లాడినాడు. ఏమో మీకు గుర్తులేదా? సరైన పద్ధతిలో భూమిని తీసుకున్నానని మాట్లాడినావు, మళ్ళా ఇప్పుడు దాన్ని కొట్టేసినాడని మాట్లాడతావు. నువ్వు ఇదే DAW కాలేజీలో వాళ్ళు వెంచర్ వేసుకొని భాగస్తులందరూ కడతా ఉంటే వాళ్ళను పిటిషన్లు పెట్టి బెదిరించి ఎంత డబ్బు తీసుకున్నావో నేను ఇంకోసారి చెప్తా. నీకు డబ్బులు ఇచ్చిన పెద్ద మనిషి ఎవరైంది కూడా చెప్తా. నీ అట్లాంటి రింగు లీడర్లందరూ ఒక 5-6 మందికి డబ్బులు ఇచ్చినారు. ఏమంటే మేము డబ్బులు పెట్టి కట్టుకుంటున్నాం, పిటిషన్ పెడితే నిలిచిపోతుంది, అది నిలిచిపోతే మాకు వడ్డీలు నష్టం అవుతాయని అంటారు వీళ్ళు వ్యాపారస్తులు. నువ్వు దాంట్లో DAW కాలేజీలో నువ్వు ఎంత డబ్బులు తీసుకున్నావు, ఎవరి ద్వారా తీసుకున్నావు అనేది ఇంకొకసారి చెప్తా. నువ్వు ఎవరి మీద నువ్వు అపార్ట్మెంట్ కడతా ఉంటే ఎంతెంత డబ్బులు తీసుకునేది, ప్లాన్ అప్రూవల్కి ఎంతమంది డబ్బులు తీసుకునేది, అపార్ట్మెంట్లు శాంక్షన్కి ఇచ్చేదానికి ఎంతమంది డబ్బులు తీసుకునేది, మళ్ళీ ఒక ధర లిస్టు ఉంది, ఒక 15-20 మంది పేర్ల లిస్టు మళ్ళీ ఒకసారి బయట పెడతా. నీవు తల్ల కిందల తపస్సు చేసి నా యొక్క అవినీతిని ఎక్కడైనా ఒక్క సూది మోపినమైనా నువ్వు ఎక్కడైనా నువ్వు తీర్చుకుంటావేమో తెలుసు. న్యూ వివేకానందలో వాళ్ళు కట్టుకుంటుంటే మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర ఆపేసి డబ్బులు తీసుకునేవాడు. దాంట్లో నా బంధువు ఉన్నాడు. ఎందుకు ఇచ్చినారంటే ఏదో నిలబెట్టిపోతే డబ్బులు అంతా ఆగిపోతాయి, మేము వ్యాపారస్తులేమో వడ్డీలు నష్టం వస్తాయంటారు వాళ్ళు. ఇట్లాంటివన్నీ ఒక 20 మంది పేర్లు లిస్ట్ ఉంది. నీకు అతి తొందరలో ఎన్నికలు వచ్చేది రాబోతున్నాయి. నీకు ఎన్నికల సమయంలో ఈ లిస్ట్ అంతా బయట పెడతా. నువ్వు చేయని అవినీతి లేదు, నువ్వు చేయని లంచగొండితనం లేదు. నువ్వు ఎంతమంది దగ్గర భూములు ఆక్రమించుకున్నావు? ఆయన చెప్తున్నాడు, నిన్ను ఓడించి తీరుతాను, నా ధన మాన ప్రాణాలు వడ్డీని. ఓట్లేసేది ఈయనైనా ప్రజలు ఓట్లేస్తాడరా? ఈ 2,40,000 ఓట్లన్నీ ఈయన ఒకటే వేస్తాడా? ప్రొద్దుటూరులో 2,40,000 ఓట్లు ఉన్నారు, అన్ని ఓట్లు ఈయన ఒకటే వేస్తాడా? ఓట్లేసేది ప్రజలయ్యా, నువ్వు కాదు. అంతిమ తీర్పుకర్తలు ప్రజలు. 2,40,000 ఓటర్లు ఎవరిని గెలిపించాలా, ఎవరిని ఓడించాలనేది వాళ్ళు నిర్ణయించేది, నువ్వు కాదు. నువ్వు ధనము మానము ప్రాణము అంతా నీకు ఇంతవరకు నీకు ధనాన్ని ఇచ్చిందంతా ప్రొద్దుటూరు ప్రజలు. నువ్వు సంపాదించుకున్న 1,000 కోట్ల రూపాయలు ఇచ్చిందంతా ప్రొద్దుటూరు ప్రజలది డబ్బది. ఇంతవరకు సంపాదించుకునే డబ్బుకు అవకాశం కల్పించింది ప్రొద్దుటూరు ప్రజలు.
నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా అది ప్రొద్దుటూరు ప్రజలది డబ్బు. నువ్వు సంపాదించుకున్న ప్రతి రూపాయి కూడా ప్రొద్దుటూరు ప్రజల డబ్బు. అది వాళ్ళు నీకు అవకాశం కల్పించుకుంటే నువ్వు సంపాదించుకున్నావు. అంతేగాని నీ డబ్బంతా కుమ్మరించినా కూడా నీకు మళ్ళా ఇంకోసారి ఓటేసే పరిస్థితి ప్రజలు లేదు. నువ్వు చెప్తే ఎవరు ఓడించే వాళ్ళు ఉన్నారు? ఓడించేది ప్రజలు. నేను ఓడిస్తా, నేను ధనం మాన ప్రాణం అన్నీ ఒడ్డుతానంటాడు. ఎక్కడ ఒడ్డేది నువ్వు? ఓడించేది గెలిపించేది ప్రజలు. వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు అంతిమ తీర్పుకర్తలు ప్రజలు. వాళ్ళను నమ్ముకునే నేను. అంతేగాని మీ ఎట్టటోళ్ళు ఎంతమంది ఏమవుతుంది? ఏం చేయలేరు. నన్ను 5 సార్లు ఓడించిన వాళ్ళు గెలిపించిన వాళ్ళు ప్రజలే, ఓడించిన వాళ్ళు ప్రజలే. ఇప్పుడు కూడా వాళ్ళనే నమ్ముకొని ఉన్నాను తప్పక మీరు మీ అందరితో ఓడించడము నీ చేత కాదు, గెలిపించడము నీ చేత కాదు. నిన్ను కూడా గెలిపించింది ప్రజలే అనేది గుర్తుపెట్టుకో. అంతేగాని నువ్వేదో నేను 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 అని రొమ్ములు గుద్దుకొని విరవీగిపోతుంటావు. ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేస్తారనేది గుర్తుపెట్టుకో. నన్ను గెలిపించాలనే ప్రజలే, నిన్ను గెలిపించాలనే ప్రజలే. ప్రజాప్రభుత్వంలో అంతిమ నిర్ణేతలు ప్రజలు. కాబట్టి నువ్వేదో నేను అని విరవీగుతాడావు. ఆ విరవీగేదంతా మానుకుంటే మంచిది. ఇప్పుడు ఆయన రోడ్లు వేసి ఆక్రమించుకోవాలనే భూమికి మా అల్లుడు ఎప్పుడో 30 ఏళ్ల కిందట దాన్ని అమ్మాలని చూసినాడు అని అంటాడు. ఏం చేస్తానే నువ్వు అప్పుడంతా? నేను అమ్మాలని చూసుకుంటే ఎన్ని భూములు లేకుండా ఉన్నాయి? నేనేదో అడ్వాన్స్ తీసుకొని మా అల్లుడు ఏదో భూములు అగ్రిమెంట్ రాయించిన అన్నాడు. ఏ అగ్రిమెంట్లు అన్నీ అప్పుడు నుంచి ఏం చేసినావు? ఇప్పుడు నువ్వు నాకు ప్రతిపక్షంగా 15 ఏళ్ళ నుంచి ఉండవు. 15 ఏళ్ళ నుంచి ఏం చేసినావు నువ్వు? నేనేదో చెప్పినానంటే ఎంత మాత్రంతోనే నువ్వు దానిని ఈ పొద్దు బయట పెడతావు. నువ్వేం చేసినావు? 5 ఏళ్ళ నుంచి ప్రతిపక్షంగా ఉండవు కదా నువ్వు. విజయవాడ భూమికి సంబంధించి నాకు ఒక్క సూది మూపమైన కూడా సంబంధం లేదు. ఎక్కడైనా ఏ కేసులు ఉన్నాం మేము? మాకు సంబంధించిన భూములకు సంబంధించిన కేసులు ఎక్కడైనా ఉన్నాయా? గ్రామాలలో ఏదైనా గొడవ అనే కేసులు మా మీద ఉండొచ్చు తప్పక ఎక్కడైనా భూములకు సంబంధించిన కేసులు మా మీద ఉన్నాయా? ఊరికే నువ్వు ఏదో నీకు వచ్చింది, నువ్వు తప్పులు చేసి అన్యాక్రాంత సంపాదనలు, దేవుల భూములు, గవర్నమెంట్ భూములు ఆక్రమించుకోవాలని నువ్వు ఆక్రమించుకునే నీ చర్యను మేమంతా ఖండించి ఈ మాదిరిగా ప్రజాప్రతినిధిగా ఉండబడిన నువ్వు తప్పులు చేస్తాను అని మేమందరము ఏలెత్తి చూపితే దానికి ఏదో ఒక రకంగా మా మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తుంటే ప్రజలు తెలివిపరులు. ఎవరిని అందలం ఎక్కించాలా, ఎవరిని అందలం దించాలనేది ప్రజలకు తెలుసు. నువ్వేదో నేను ఇది చేస్తాను అది చేస్తానని అంటే న్యాయం నిర్ణేతలు ప్రజలు. కాబట్టి విజయవాడ భూమిలో కానీ ఈ డిఏడబ్ల్యూడి కానీ ఎక్కడ కూడా మాకు ఎలాంటి సంబంధం లేదు. మాకు వ్యాపారంలో దాంట్లో భాగం ఉంది డిఏడబ్ల్యూడి కాలేజీలో. ఆ డిఏడబ్ల్యూడి కాలేజీలో నువ్వు పిటిషన్లు పెట్టి ఎంత డబ్బులు తీసుకున్నావు అనేది కూడా త్వరలో మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా. తొందరపడద్దు. నువ్వు ఏదో అంత అయిపోయింది, ఇప్పుడే అయిపోయింది, అప్పుడే ఓడించుతానని అయిపోతానని అనుకుంటాడావు. ఇది ఏం లేదమ్మా. ఈ ప్రజాస్వామ్య చరిత్రలో అంతిమ నిర్ణేతలు ప్రజలు. నువ్వు ఓడియాలా, నువ్వు గెలిపించాలంటే నీ వల్ల ఏదేం కాదు. ప్రజలు త్వరలో నిర్ణయం చేస్తారు. అది ఏదో నువ్వు ఆక్రమణలు చేస్తున్నారని ఎప్పుడో 30 ఏళ్ల కిందట మా అల్లుడు దాంట్లో చేసినాడు. నువ్వు ఎందుకు ఊరికే చెప్తావు అన్ని అబద్ధాలు మాటలని? అబద్ధాలు చెప్పేది, ఉన్నది లేనట్టుగా చెప్పేది నీకు వెన్నతో పెట్టిన విద్య. నువ్వు సంపాదించిన 1000 కోట్లు ఈ ప్రజలు అధికారం ఇచ్చినారు. ఆ అధికారాన్ని ఉపయోగించి సంపాదించుకునే డబ్బులు ఇప్పుడు ఏదో నేను దాన ధర్మాలు చేస్తాను అని అంటావు. దాన ధర్మాలు చేసేదానికి వచ్చిన డబ్బు కూడా ప్రజలు నీ మట్కా, క్రికెట్ బెట్టింగు, జూదము, ఈ అన్నిటి ద్వారా భూ ఆక్రమణల ద్వారా ఏదో అంతా సంపాదించుకునే డబ్బును వాళ్ళకి ఇచ్చినా వీళ్ళకి ఇచ్చినా దాన ధర్మాలు చేస్తామంటున్నావు. మేము అక్రమంగా సంపాదించేది మా చేత కాదు, దాన ధర్మాలు చేసేది మా చేత కాదు, తీసుకునేది మా చేత కాదు, ఇచ్చేది మా చేత కాదు. నువ్వు ఆయన ఏమైనా సంపాదించినా ఆయన ఏమైనా దాన ధర్మాలు చేస్తానని అంటుంటావు. మాతో కాదు. నేను ఏ చర్చికి డబ్బులు ఇవ్వను, ఏ దేవాలయానికి డబ్బులు ఇవ్వను, ఎవరికి ఏమి ఇవ్వను, ఎవరి దగ్గర పైసా తీసుకోను. నేను ఎవరికైనా వచ్చి వాళ్ళు అడుగుతుంటారు, వాళ్ళకి చెప్పాయా వీళ్ళకి చెప్పాయి అంటారు. ఎవరికి చెప్పాను. నా డబ్బు కానప్పుడు ఎవరికి ఏమని కూడా చెప్పాను. కాబట్టి త్వరలో తొందరపడుతున్నావు నువ్వు. దగ్గరలో ఎన్నికలు రాబోతున్నాయి.
నిన్ను ప్రజలు సమాధి కట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు నాకు సమాధి కడతావో నీకు సమాధి కడతావో ప్రజలు నిర్ణయిస్తారు అంతిమంగా. కాబట్టి ఏదో నువ్వు వాక్చాతుర్యంతో అట్లా ఇట్లా అనే నేను మాట్లాడచ్చు, కానీ బాబునోని చంపినారు అని 1-4 సార్లు చెప్తాను, కానీ అదేం ప్రజలు నమ్మరా? ఓకే, బంగారెడ్డి ఎవరిని చంపినారు? నందన్ భయం చంపినాడు. ఏదన్నా వాళ్ళ మీద చెప్తానంటే చంపుతారని భయం. సంజీవ్ రాయ్ని చంపినారు, ఎక్స్ కౌన్సిలర్ను. అక్కడ నుంచి బోడూరుపల్లె వెంకటరెడ్డి అనే ఒకతన్ని చంపినారు. వాళ్ళ బంధువే, వాళ్ళ షడుగునికి నాయన. ఇటువంటి చరిత్ర వాళ్ళది. వాళ్ళందరినీ గురించి మాట్లాడుతుంటారు. పెద్దయినా నీకు 85 ఏళ్ళు 90 ఏళ్ళు కానీ 100 ఏళ్ళు కానీ నేను సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నా, ఎలాంటి ఆసుపత్రులకు పోవడం లే, మందులు తీసుకోవడం లే. ఏంటి ఎన్నేళ్ళు ఉంటే నాకు వాళ్ళకేం ఇబ్బంది? వాళ్ళకి ఒకటే బాధ, మేము ఇంత చిన్న వయసులోనే ఇన్ని విద్యలు నేర్చుకున్నామే, నువ్వు ఆయన ఎందుకు నేర్చుకోలేదని.